హాయ్ హరీష్ గారు. హాయ్ అండి. మీరు వెళ్ళేటప్పుడు అనుకున్నారు ఇంత తొందరగా బయటికి వస్తా అని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే నేను రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకోవాలి ముందుగా. అనుకోకుండా ఏసీ బోగి దొరికిందని పంపించేశారు బయటికి, బీసీ అని. అయితే ఇప్పుడు మీరు అగ్ని పరీక్షలోనే చాలా ఛాలెంజింగ్ గా హెయిర్ రిమూవ్ చేసుకోవాలని కానీ గుండు చేయించుకొని మరి వెళ్ళారు. హాఫ్ గుండుతో ఉండాలన్నా కూడా ఉన్నారు. సో మిమ్మల్ని చూస్తే ఆడియన్స్ ఏమనుకున్నారంటే ఇతనితో ఇంత ఛాలెంజింగ్ గా ఉంటారు, ఇతనితో చాలా కష్టం అని ఫీల్ అయ్యేలా ఉన్నారు. కానీ హౌస్ లోకి వెళ్ళాక ఆ జీల్ కనిపించలేదు. ఎందుకలా? ఫస్ట్ వీక్ నాకు ఆ సెట్ బ్యాక్ ఏదైతే జరిగిందో దాని తర్వాత నేను ఒక 1 వీక్ మాత్రం నేను చూస్తే మీరు వేరే జోన్లో ఉన్నా. దాని తర్వాత మళ్ళీ నేను పుంజుకున్నాను, ఆడుతున్నాను. ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నా కూడా ఆడుతున్నా. మీరు నమ్ముతారు లేదో, నన్ను ఓనర్ చేశారు నిన్న. నిజంగా హౌస్లో ఉంటే ఆ కంచుకోట ఏదైతే ఉందో బర్నీ గారు క్రియేట్ చేసుకున్న కంచుకోట, ఆ మూల కూర్చున్నారు, ఈ మూల కూర్చున్నారు కదా, మూల విరాట్ కాదు, వెళ్ళి సెంటర్లో టేబుల్ వేసి కూర్చునేవాడిని. ఎందుకంటే ఓనర్ కదా, ఏం మాట్లాడకుండా స్ట్రాటజీ కూర్చునేవాడిని, మేకే కూర్చునేవాడిని, చేసేవాడిని. ఇంకొకటి, నేను గేమ్ ఏం ఆడలా, నా పర్సనాలిటీ అది, నేను ఎలా ఉండాలి అలాగే ఉన్నాను అంతే. స్ట్రాటజీస్ వేయను, ముక్కుసూటిగా ఉంటా అంతే. ఫస్ట్ వీక్ లో ఇమాన్యుయల్ గారు అన్నారు కదా, ఆడవాళ్ళతోనే ఆడతారని చెప్పి అన్నప్పుడు అది ఆయన మాట్లాడింది తప్పు. ఆ విషయం మీరు రేజ్ చేయకుండా వీకెండ్ లో నాగార్జున గారు మిమ్మల్ని అంటున్నప్పుడు నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను వాళ్ళని ఆడవాళ్ళు అనలేదు అని అన్నారు. ఈ మ్యాటర్ ఎందుకు రేజ్ చేయలేదు? అంటే ఇమాన్యుయల్ అన్నది ఫస్ట్ తప్పు కదా, అది ఆ విషయం ఎందుకు రేజ్ చేయలేకపోయారు? ఆ టైంలో కొన్నిసార్లు మనం వర్డింగ్స్ ప్రాపర్ గా పెట్టలేకపోతాం. ఎందుకంటే నేను షాక్ అయ్యాను కాబట్టి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయాల. ఇది వస్తున్నాయి ఏంటని నేను ఐ వాజ్ షాక్డ్, ఫ్రాంక్ గా చెప్పాలంటే. స్టిల్ నేను 2 పాయింట్స్ చెప్పొచ్చు కన్స్ట్రక్టివ్. తర్వాత నేను అన్నాను, ఫస్ట్ ఆడవాళ్ళతోనే మాట్లాడతాడు అన్నప్పుడు అదే రాంగ్ స్టేట్మెంట్. అంటే ఆడవాళ్ళు తక్కువ చేసినట్టు తనే మాట్లాడినట్టు కదా ఫస్ట్ పాయింట్. అది తన ఒక యాక్షన్ కి, అంటే చర్యకి ప్రతి చర్య నాది, యాక్షన్ కి రియాక్షన్. నేను ఏమంటున్నాను, 2వ సెకండ్ చెప్తున్నా ఏంటంటే, నేను అక్కడ 2 మగవాళ్ళతో ఒక ఆడవాళ్ళతో నాకు పడింది కదా. ఆడవాళ్ళు అంటున్నారు, ఇక్కడ 2 అబ్బాయిలు ఒక అమ్మాయి కదా. అంటే ఓకే, ఇప్పుడు నాకు తెలియదు, నేను 2 అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకుంటున్నా, ఓకే 3 అమ్మాయిలా అని చమత్కారంగా వెటకారంగా ప్రశ్నార్థకంగా నేను అడిగింది పదాలు. ఓకే ఇప్పుడు 3 అమ్మాయిలు అన్నమాట అన్నదాన్ని వక్రీకరించి ఇంకో రకంగా పోర్ట్రే చేశారు. భాషా భావం తెలుగు ఇప్పుడు జనరేషన్కి ఇంగ్లీష్ సగం అంతా బిస్మిల్లా బాత్ కిచిడీలాగా అయిపోయి ఇంగ్లీష్ సరిగా రాదు, తెలుగు సరిగా వచ్చి సావదు. దానివల్ల నా భాషా భావం అర్థం కాలేదు అంతే. ఆ రోజు నాగార్జున గారు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడం వల్ల మీరు చాలా డిస్రెస్పెక్ట్ ఫీల్ అయ్యారు, చాలా తగ్గిపోయారు. అక్కడ నుంచి మీరు ఇంకా డిమోటివేట్ అయ్యారు. అదొక్కటే మెయిన్ రీజన్ అంటారా? నాగార్జున గారు అంటే ఎవరికైనా గౌరవం, హోస్ట్ అంటే ఆ ప్లేస్లో ఉంటావు అవునా కదా. అదే ప్లేస్లో నాగార్జున గారు కాకుండా మా ఫాదర్ అయితే వేరే రకంగా సమానం చెప్పేవాడు. ఎందుకంటే కంఫర్ట్ జోన్ ఉంటుంది కాబట్టి, ఆయన పెద్ద ఆయన కాబట్టి గౌరవం ఇవ్వాలి కాబట్టి, తర్వాత కొంత డెకోరం మెయింటైన్ చేయాలి కాబట్టి కొన్ని మాట్లాడకూడదు, అంటే గౌరవం ఉంటుంది కాబట్టి మాట్లాడలేదు, కొన్ని పాయింట్స్ పెట్టలేకపోయా. కానీ నామినేషన్స్ అయిన పాయింట్స్ పెట్టా. ఓకే, మీరు ఫ్లోరాతో ఫస్ట్ వీక్ చాలా ఫ్రెండ్లీగా బాగున్నారు. ఇప్పుడు సంజనాతో తను ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మీకు నచ్చట్లేదా? నేను రైట్ సైడ్ ఫ్రెండ్షిప్ చేసా, రాంగ్ సైడ్ ఫ్రెండ్షిప్ చేయాలా, తను రాంగ్ సైడ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అంతే. ఓకే, ఇప్పుడు కామనర్స్ లో ఎవరు ఫైనల్లో ఉంటారు అనుకుంటున్నారు? ఉంటే నేనే ఉంటాను, అది తెలియదు ఎవరి గురించి.